నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబేద్కర్ శిల్పం దేశానికే తలమానికం. విజయవాడలో ప్రారంభించే అంబేద్కర్ విగ్రహావిష్కరణకు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి. దేశాభివృద్ధి, పేదల సంక్షేమం ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యం. వాకాడు మండలంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కేంద్ర మంత్రి దేవ్ సింగ్ చౌహాన్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి. తిరుపతిలో నిర్వహించిన సామాజిక సమతా సంకల్ప మానవహారంలో పాల్గొన్న కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎంపీ గురుమూర్తి. భూ పంపిణీలో అక్రమాలు. పొదలకూరు మండలంలో మేతపోరంబోకు భూములను తహసీల్దార్ వైకాపా నేతలు కట్టబెట్టడంతో అధికారుల తీరును దుయ్యబట్టిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. విజయవాడలో ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికమని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నారు. చరిత్రను తిరగరాసేలా మరెందరికో వందల సంవత్సరాల పాటు స్ఫూర్తినిస్తుందని ఈ నెల 19న జరిగే విగ్రహ ఆవిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తలరావాలని సీఎం కోరారు. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. ఆయన అణగారిన వర్గాలకు చదువులు దగ్గరగా తీసుకువచ్చిన మహనీయుడు. ఆయన అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన ఓ మహానుభావుడు. ఆయన సమసమాజ భావాలను నిలువెత్తు రూపంలో చూపించిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి. ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ప్రసాదించే ఓ మహాస్ఫూర్తి. దళితులతో పాటు కులాలు, మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో ఈ 77 సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం డాక్టర్. దేశ అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాకాడు మండలంలోని ముట్టెంపాక గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
వాకాడు మండలంలోని ముట్టంబాక గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు వల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచ్ అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. స్థానిక ప్రజలతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా గడిచిన 65 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని మోదీ నాయకత్వంలో జరిగిందన్నారు. 2047లోగా ప్రపంచంలోనే ధనిక దేశంగా భారతదేశం ఉంటుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కష్ట ఫలితంగా 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిని సాధించిందని ఆయన వివరించారు. वेदिका में कोर्चानो नमस्कार, अंधेरे नमस्कार। अभी भी जो बेनिफिशरीज है इस गांव में, जो गरीब हैं, जिसका आपका राइट है, जिसको घर मिलना चाहिए, गैस मिलना चाहिए, बिजली मिलना चाहिए, आयुष्मान भारत कार्ड मिलना चाहिए, ये 100% सैचुरेशन के लिए ये यात्रा पूरे भारत में 15 नवंबर से लेकर 26 जनवरी तक घूमेगी और इसी श्रृंखला में आज आपके पास आई है। నవంబర్ 15వ తారీఖు భగవాన్ బిర్సా ముండా గారి జన్మదిన జయంతి సందర్భంగా ఆ రోజు నవంబర్ 15వ తారీఖున 2023 భారతదేశ ప్రధాని మనందరికీ ప్రధాన సేవకుడు అని వారు చెప్పుకునేవారు. ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు, ప్రతి పేదవాడికి కూడా ఈ దేశంలో ఆనందంగా ఆహ్లాదంగా జీవించే హక్కు ఉంది. ప్రతి ఒక్కరికి విద్య, వైద్యము, గ్యాస్ కనెక్షను, ఇంటి కనెక్షను ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీళ్ళ హక్కు, పేదవాళ్ళ యొక్క హక్కు అని చెప్పి ఆ హక్కుని ప్రతి ఒక్కరికి అందజేస్తూ అవి అందాయా లేదా అని ఈరోజు మంత్రి వారిని ఇక్కడికి వెళ్ళి ఇవ్వాల్సిందిగా వారిని తెలియజేస్తూ ఇక్కడ పంపడం జరిగింది. पिछले 10 साल में मोदी जी के नेतृत्व में एनडीए है, सामाजिक सेवाओं का, चाहे वो शिक्षा का काम हो, चाहे वो आरोग्य का काम हो, पिछले 10 साल में जो देश की आज़ादी के 75 साल हो गए, 65 साल में जो काम नहीं हुआ है वो पिछला 10 साल में हुआ है। और ये इंफ्रास्ट्रक्चर और ये सामाजिक सेवाओं का काम अभी भी हर गांव तक होने जा रहा है। तब आपके गांव के हर व्यक्ति को इसका बेनिफिट मिले, इसके चलते ये विकसित भारत यात्रा है। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తోటా గోపినాథ్, తహసీల్దార్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప, నాయకులు పురుషోత్తం రెడ్డి, పనబాక కోటేశ్వరరావు, బిందూరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వావింటపర్తి, ప్రభగిరిపట్నం తదితర గ్రామాల్లో ఎలాంటి గ్రామ సభలు నిర్వహించకుండానే మేతపోరంబోకు భూములను వైకాపా వాళ్లకు తహసీల్దార్ వీర వసంత్ కుమార్ కట్టబెట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. పొదలకూరులోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సోమిరెడ్డి మధ్య భూ అక్రమాలపై మాటల యుద్ధం జరిగింది. అనంతరం మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ ప్రశ్నిస్తే తహసీల్దార్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం సరికాదని వివరించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో నేను ఒకటి అడిగా, ఆర్టీఐ కింద జాయింట్ కలెక్టర్ని అయ్యా సర్వేపల్లి నియోజకవర్గంలో అసైన్మెంట్ రివ్యూ కమిటీ ద్వారా అది 11వ విడత కానివ్వండి, ఏ విడతైనా కానివ్వండి, ఈ 1 ఇయర్లో ఎంతమందికి పట్టాలు ఇచ్చారు, శాశ్వత భూ హక్కు చట్టం కింద ఎంతమందికి పట్టాలు అప్రూవ్ చేశారు అడిగితే 3,300 ఎకరాలు ఇచ్చారు. ఆ సంతోషం, మేము 7,000 ఎకరాలు డీకేటీ పట్టాలు ఇచ్చాం. వాళ్ళు లోన్లు తెచ్చుకునే దానికి దాని మీద రైట్ ఉండేటట్టు తెచ్చాం. ఎక్కడ ఒక కంప్లైంట్ రాలే. నేనేమన్నాను, అయ్యా మంత్రి 6,000 చిల్లర ఎకరాలు ఇచ్చేసానని చెప్తున్నాడు. ఆ సమాచారం ఏమంటే మా దగ్గర లేదు, 3,300 అంటున్నారు. అంటే కొరవ ఇంచుమించు 3,000 చిల్లర ఎకరాలు ఇవి బినామీ పేర్లు తెచ్చుకున్నారా? ఏం చేస్తున్నారు? ఇక్కడ పొదలకూరు మండలంలో మేత సపోజ్ ఎర్రబల్లి, కొండ, ప్రభగిరిపట్నం, కొండ పొరంబోకులు, కొండ మీద వీళ్ళు సేద్యం చేయలేరు, సాగు చేయలేరు. బత్తలపల్లిలో వాగు పొరంబోకు, మిగతా పులికల్లు, దుగ్గుంట, వామిటిపర్తి మేత పొరంబోకు. ఒక్క వామిటిపర్తిలో వేల బర్రెలు కానీ, ఆవులు కానీ, మేకలు కానీ, పొట్టేళ్ళు కానీ ఉన్నాయి. మరి ఒక గ్రామ సభ పెట్టాలా? గ్రామ సభ పెట్టడంట ఆయన. గ్రామ సభ పెట్టకుండా గ్రామ సభ పెట్టాలా? ఆయన ఒక సెలవు ఇచ్చాడు తహసీల్దార్, గ్రేట్ పొదలకూరు తహసీల్దార్. అంటే ఆయన పంచాయతీ తీర్మానం తీసుకుంటా అంట. పంచాయతీ తీర్మానం, గ్రామ సభ అవసరం లేదంట.
అంతా అయిపోయి కన్వర్షన్ అయిపోయి పట్టాలు ఇచ్చి అప్పుడు పెడతా అంటాం. అక్కడ 516 ఎకరాలు 4 ఊళ్ళకి కలిసి 516 ఎకరాల 58 సెంట్లు. అవన్నీ మేత పొరంబోకులు, కొండ పొరంబోకులు, వాగు పొరంబోకులు. 516.58 సెంట్స్. ఇక్కడ తహసీల్దార్ పొదలకూరు, ఆర్డీఓ నెల్లూరు, కన్వీనర్ అండ్ జాయింట్ కలెక్టర్, ఏఆర్సి అసైన్మెంట్ రివ్యూ కమిటీ కన్వీనర్ జాయింట్ కలెక్టర్, ఇన్ఛార్జ్ మినిస్టర్ రంబటి రాంబాబు, జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ పేర్లతో కూడా టైప్ చేసేసారు. అంటే ఆయనకి తెలియదంట ఇప్పటికి ఆ లిస్టులన్నీ, ఈ లిస్టులన్నీ దీంట్లో ఉండే లిస్టులు కరెక్ట్ కాదంట, ఇదంతా ఫేక్ అంట. నేను ఫోన్ చేసి ఆఫీస్ నుంచి అవన్నీ ఫేక్ అండి అన్నాడు. నువ్వు చెప్పు, ప్రెస్కి చెప్పు, 370 మందికి 516 ఎకరాల 58 సెంట్లు ఫేక్ అని చెప్పు, నువ్వు చెప్పు మీడియా ముందు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట అటు నేను చెప్పలేదంటాడు. ఆ ఫేక్ అన్న తర్వాత నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నేను వచ్చాను. నేను ఇక్కడ గోవర్ధన్ రెడ్డి కాళ్ళ కింద చట్టాలు నలిగిపోతున్నాయి, కడుపు మండిపోతున్నాయి. 7 పేదోళ్ళు లేరా 4 ఊళ్ళల్లో? మొత్తం 370 మంది వైసీపీ వాళ్ళనా? గ్రామ సభ పెట్టరా? కొండ మీద సేద్యం చేస్తారా? వాగుల్లో సేద్యం చేస్తారా? అంటే పట్టా, నువ్వు శాశ్వత పట్టా కింద పట్టా ఇచ్చేస్తే రేపుదైనా బ్యాంకుల్లో కుదువ పెట్టుకునేదానికి, అమ్ముకునేదానికి వాళ్ళకి ఆస్తులు. నీ మాదిరిగా అక్కడ ఆ రోడ్డు, కొత్త రోడ్డు వస్తుంది కృష్ణపట్నం నుంచి, ఆయన గోవర్ధన్ రెడ్డి గారు 300 ఎకరాలు కొనేసి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని ఆర్టీసీ సర్కిల్ వద్ద ఏర్పాటై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయనతో పాటు ఎంపీ గురుమూర్తి తత్తులు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం మానవహారం చేపట్టారు. సామాజిక సమత సంకల్పం కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎంపీ గురుమూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మానవహారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. విజయవాడలో దాదాపు 400 కోట్ల రూపాయలతో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేశారని, అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తారని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూను విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి కూడా, సెక్రటేరియట్ స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతాం. 125 అడుగుల విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేదు. పెడత్తలతో కలుపుకుంటే దాదాపు 210 అడుగులు ఉన్నటువంటి ఒక విగ్రహము ఈరోజు విజయవాడలో ఏర్పాటు కావడం, విజయవాడకి ఒక ఐకాన్గా ఇది రాబోయేటువంటి తరాలు చూసేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అందులో భాగంగా అక్కడ ఫుడ్ కోర్ట్ అయితేనేమి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా అక్కడ రకరకాలైనటువంటి యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇంత పెద్ద విగ్రహం ఎందుకు కట్టారంటే ఈ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా గొప్పగా ప్రబోధించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అతని అడుగుజాడల్లో ఈ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు టేకప్ చేసింది, సామాజిక న్యాయాన్ని పాటించే దానికోసం ఏ రకమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి తీసుకున్నారో అనేది తెలియజేయడం కోసం కాన్క్లేవ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. ముఖ్యంగా దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నడిబొడ్డున దాదాపుగా 210 అడుగుల ఎత్తైనటువంటి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పరిపాలన మన రాష్ట్రంలో జరుగుతుంది. ఆయన ఏదైతే పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన ఆర్నిష్లో పాటుపడ్డారో అదే స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేద ప్రజలు ఆర్థికంగా నిలబడాలి, వాళ్ళ పిల్లలు మంచి చదువుకోవాలి, వాళ్ళ కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వంతో పాటు సామాజిక సమానత్వం రావాలి. దానికి గుర్తుగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా, ఈ ప్రపంచంలో లేని విధంగా దాదాపుగా 400 మెట్రిక్ టన్నుల బరువుతో కూడినటువంటి కాంస్య విగ్రహాన్ని ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది.
దీనికి అందరి తరఫున, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈవెన్ రాజ్యాధికారంలో కూడా ఎక్కువ మందిని దళితులను ప్రోత్సహిస్తున్నటువంటి, బీసీని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, బీసీ వెల్ఫేర్ అధికారి భాస్కర్ రెడ్డి, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జగనన్న ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ భావితరాలకు ఆకాశమంత ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని అందించాలనే తపనతో సీఎం జగన్ పనిచేశారని వివరించారు. అణగారినటువంటి వర్గాలకి ఆయన ఒక నిలువెత్తు రూపంగా నిలిచి, మీకు నేనున్నాను, మీ హక్కులను కాపాడేదానికి, మీ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేదానికి నేనున్నాను అన్నటువంటి ఒక సందేశాన్ని ఇచ్చి, ఇప్పటికీ కూడా ఆయన రూపొందించినటువంటి రాజ్యాంగం అనేక మార్పులు చేర్పులు చేసుకున్నప్పటికీ కూడా ఆయన ఆశయాలు, ఆయన కలలు ఇప్పటికీ కూడా సాకారం చేస్తూ ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఈ రోజు కూడా సమసమాజాన్ని నిర్మించేటటువంటి ఆ యొక్క ఆ క్రమాన్ని ఆయన ఏదైతే ప్రారంభించారో అది ఈ రోజు కూడా అది కొనసాగుతూ ఉందని చెప్పేదానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ఒక్కసారి మనం గతానికి వెళ్ళినట్లయితే 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఏదైతే ఆశయాలతో ఆ రాజ్యాంగాన్ని రూపొందించారో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి, బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆశించినటువంటి విధంగా న్యాయం చేయాలి అన్నటువంటి తపనతో 4 సంవత్సరాల 8 నెలల కాలం సాగించినటువంటి ఈ పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలోనే మరెక్కడా లేని విధంగా రూపొందించాలి, భావి తరాలకి ఆకాశమంత ఎత్తున్నటువంటి ఆ సంస్కారవంతుడి విగ్రహాన్ని భావి తరాలకు అందించి చిరస్థాయిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ఒక్కసారి గతంలోకి వెళ్ళినట్టయితే నేను పల్లెటూరులో పుట్టి పెరిగినటువంటి వాడిని. నాకు కూడా తెలుసు పల్లెటూరులో ఆచార సాంప్రదాయాలు, వివక్షత ఎలా ఉన్నాయి అన్నటువంటిది. అంబేద్కర్ భావజాలం ఉన్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, అందుకే భారీ ఎత్తున విగ్రహాన్ని ప్రతిష్ఠించారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ అని చెప్పే జగనన్నకు వ్యతిరేకంగా దుష్టశక్తులు ఏకమవుతున్నాయన్నారు. ఈ నెల 19న జరిగే మహాయజ్ఞాన్ని విజయవంతం చేద్దామని మంత్రి వివరించారు. వీళ్ళంతా ఎదురు చూశాం. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజాన వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక మనసున్నటువంటి వ్యక్తి, అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుడికి పుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపేణ ఆంధ్రప్రదేశ్ లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం వారు తీసుకున్న గొప్ప నిర్ణయం, సాహసోపేత నిర్ణయం. అంబేద్కర్ గారి భావజాలం విరాజిల్లే విధంగా ఈ రోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి దానికి భాగంగా గౌరవనీయులు పెద్దలు, ఆ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు ఒక బ్రోచర్ ని, రాబోయే రోజుల్లో ఆ పోస్టర్ ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో అవసరం, దానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తామనే సంకేతం. ఆయన భావజాలం విరాజిల్లాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ వారసుల్ని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీలు చెప్పే ముఖ్యమంత్రి గారు ఒక ప్రక్క ఉంటే, అంబేద్కర్లు మోసం చేయటం మరొక ప్రక్క క్షుద్ర శక్తులన్నీ ఏకమవుతా ఉన్నాయి. వాటిని దరిచేరనియొద్దు, అంబేద్కర్ గారి భావజాలాన్ని కాపాడుకుందాం అనే ఆలోచనతో కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఆ కార్యక్రమంలో పెద్దలు విజయసాయిరెడ్డి గారి చేతుల మీదుగా ఈ బ్రోచర్ ని అన్వీల్ చేయడంతో పాటు రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు, ఎల్లుండి జరిగే మహాయజ్ఞం, వీటన్నిటిలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ నాయుడుపేట పట్టణంలోని దర్గా రోడ్లో ఉన్న యూనియన్ బ్యాంక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీఎంను ఆ బ్యాంక్ రీజనల్ ఆర్వో కిల్లి జోగారావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖాతాదారుల సౌలభ్యం దృష్ట్యా బ్యాంకు వద్దనే ఏటీఎంను ఏర్పాటు చేయడం జరిగిందని, ఖాతాదారులు లావాదేవీలు జరుపుకోవాలని కోరారు. ఏటీఎంలో నగదు తీసుకోవడమే కాకుండా వారి ఖాతాల్లో నగదును జమ చేసుకోవచ్చని ఆయన వివరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ శిల్పం దేశానికే తలమానికం. విజయవాడలో ప్రారంభించే అంబేద్కర్ విగ్రహావిష్కరణకు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి. దేశాభివృద్ధి, పేదల సంక్షేమం ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యం. వాకాడు మండలంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కేంద్ర మంత్రి దేవ్ సింగ్ చౌహాన్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి. తిరుపతిలో నిర్వహించిన సామాజిక సమతా సంకల్ప మానవహారంలో పాల్గొన్న కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎంపీ గురుమూర్తి. భూ పంపిణీలో అక్రమాలు. పొదలకూరు మండలంలో మేతపోరంబోకు భూములను తహసీల్దార్ వైకాపా నేతలు కట్టబెట్టడంతో అధికారుల తీరును దుయ్యబట్టిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.